వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ ప్రైమ్ అప్డేట్స్. నేను వారణ్. ముందుగా బట్టేల హెడ్లైన్ చూద్దాం. సెంటిమెంట్తో గెలవడం అనేది అన్ని సమయాల్లో సాగదు. కంటోన్మెంట్లోని బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదో చెప్పాలన్న మంత్రి కోమటిరెడ్డి. జూబ్లీ హిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. తల నరుక్కుంటున్నా కానీ ముస్లింల టోపీ పెట్టుకున్న బండి సంచలనం. జంబలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణపై రాజమౌళి ఫైర్. మహిళలపై తప్పుడు ఆరోపణలు చేయడం సంస్కృతికి నిదర్శనమని విమర్శ. రంగారెడ్డి రాజేంద్రనగర్లో ముగ్గురు నిందితుల అరెస్ట్. 2 లక్షల విలువైన ట్రక్ స్వాధీనం. ఈ డీటెయిల్ చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని మధురానగర్లో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అభ్యర్థి నవీన్ యాదవ్కు ఏకగ్రీవంగా గౌడ సంఘాల మద్దతును ప్రకటించాయి. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, నటుడు సుమన్ తదితర నేతలు పాల్గొన్నారు. యాదవులు గౌడులు వేరు కాదని, అందరం బలహీన వర్గాల బిడ్డలమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వై సత్తాయి పాపన్న గౌడ స్ఫూర్తితో బలహీన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని అన్నారు. మనకు శక్తి ఉన్నంత వరకు ఆ ఇళ్లవతనిచ్చిన బలాన్ని ఉపయోగించుకొని సర్వాయి పాపన్న పౌరుషత్వాన్ని ప్రదర్శించే విధంగా నవీన్ యాదవ్ గెలుపు కొరకు మన యొక్క బాధ్యతను గుర్తుచేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ అంశం కొరకు ఈ సమావేశం ఆత్మీయ సమావేశం వనభోజన సమావేశం మీద జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ గౌడ సోదరులే కాక మిగతా బలహీన వర్గాల కులాలు కానీ, మైనార్టీలు కానీ, దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇతరులు ఎవరైనా సరే మన వాళ్ళు ప్రభావితం చేయగలిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి మరి యువకుడు కష్టపడి పనిచేయగలిగే శక్తి ఉన్నది. ఆయన వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తంగా, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గత 3-4 నెలలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన గెలిపించడం ద్వారా మనందరం కలిసి ఐక్యతను నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి నేను అందరినీ పేరు పేరున కోరుతాను. మాట్లాడే సందర్భంలో మన యొక్క ఆలోచన విధానం కట్టే కొట్టే తెచ్చడానికి దగ్గర ప్రసంగా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ రెహమాన్ నగర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సెంటిమెంట్తో గెలవడం అనేది అన్ని సమయాల్లో జరగదని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. పీజీఆర్ చనిపోయినప్పుడు ఆయన భార్య వెళితే 3 గంటల పాటు అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. అప్పుడు సెంటిమెంట్ ఏమైందని ప్రశ్నించారు. సెంటిమెంట్ పని చేస్తే కంటోన్మెంట్లోనే బీఆర్ఎస్ గెలిచేదని చెప్పారు. జూబ్లీ హిల్స్లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు తమ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజలే ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్తున్నారని అన్నారు. ఇప్పుడు తాగిన కృష్ణా నీళ్లు హైదరాబాద్ కు వచ్చాయి కూడా పీజీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో కొట్లాడి తీసుకొచ్చిన నీళ్ళే. అప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు వచ్చాయి. ఆయన సెక్రటేరియట్ దగ్గర ముట్టడించి ఉద్యమం చేసి కాలికుండాల ప్రదర్శన చేసి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మేము ఆయన ఎమ్మడి తిరిగే వాళ్ళం ఆ రోజు. అట్లా పోరాటం చేసి 1-2 కృష్ణా లైన్లతో పాటు రాష్ట్ర సమస్యల్ని ప్రతిపక్ష హోదా లేకుండా కొట్లాడిన నాయకుడు. ఇప్పుడున్న నాయకుడేమో దొరవారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష హోదా ఉంది, 35 మంది ఎమ్మెల్యేలు పైన ఉంటే కూడా ఒక్కరోజు అసెంబ్లీకి రాలే. మీరు తేడా చూడండి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి పేదల పక్షాన ప్రేమున్న నాయకుడు ఎవరంటే పీజీఆర్ లాంటి నాయకుడు. ఖర్గే గాని, బట్టి విక్రమార్క గారు కూడా 6 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి రోజు వచ్చింది. 30 మంది ఉన్న అసెంబ్లీకి రాలే. ఈయనేమో ఒకవైపు ఈ అబ్బాయి వచ్చేమో కేటీఆర్ వచ్చి వాళ్ళ కొడుకు వచ్చేమో 2 ఏళ్ళు అయితే మా నాయన ముఖ్యమంత్రి అంటాడు. 2 ఏళ్ళు కాదు నాయన, ఇంకా 3 ఏళ్ళ టర్మ్ ఉన్నది. లెక్క కూడా కరెక్ట్ జరగదు. ఆయనకు 5 ఏళ్ళకోసారి ఎలక్షన్లు జరుగుతాయి. అయినా మీకు చెప్తున్నా 24 నెలల్లో మీ ఆయన అసెంబ్లీకే రాలే. ప్రజలు అవసరం లేదనే పార్లమెంట్ అసెంబ్లీలో మీ కారుని తుక్కు ఓడగొట్టిండు. డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అంటే కారు ఎక్కడుతున్నాడు ఆయన. 2 ఎలక్షన్లో మీ కారు లేకుండా. వైఎస్ఆర్ కడప జిల్లా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 18 నెలల కూటమి పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం దాచుకో అన్న విధానంలో అవినీతి పాలన సాగిస్తుందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని అమ్మకానికి పెట్టారని వాపోయారు. పేద విద్యార్థులు వైద్య విద్యను సులభంగా పొందాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలతో మెడికల్ కాలేజీలు నిర్మించిందని అన్నారు. కానీ ఇప్పుడు పీపీపీ విధానంతో పేరుతో కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించి ప్రజాసొమ్మును దోచుకుంటున్నారు అని అన్నారు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదు అని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీనిని క్యాన్సిల్ చేస్తాం, మీరు నష్టపోతారు, ఎందుకంటే లంచాలు ఇచ్చి ఉంటారు, ఆ లంచాలన్నీ మొత్తం నష్టపోతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడంతో అది ఏమన్నా మరి ఆగినాయో లేకుంటే కొనసాగినాయో వేసినారో లేదో తెలియదు, కానీ ఇదైతే టెండర్ అయితే పిలవడం జరిగింది. నాకు తెలిసి ఎవరు ధైర్యం చేసి ఉండరు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వేల కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ఇక్కడ పైసలకు తీసుకునే కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే ఎంత దారుణం అంటే యాక్షన్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే 66 ఏళ్ళు పీపీపీ మోడ్లో మెయింటైన్ చేసే కార్యక్రమం. 66 ఏళ్ళు అంటే ఎవరు బతుకుతారు, ఎవరు పోతారు? 66 ఏళ్ళు తీసుకున్న వాళ్ళు అది విసిపెడతారా కాలేజీ హాస్పిటల్ను? అయ్యి మళ్ళా ఎక్స్టెన్షన్ చేసుకొని ముందుకు పోతారు తప్ప ఇంకో రకంగా చేయరే. అది అమ్మడమే కదా టోటల్గా. ఎందుకంటే 66 ఏళ్ళు అంటే ఎవరు బతుకుతారు, ఎవరు పోతారు? ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీ బీ ఫామ్పై గెలిచి పచ్చకండువా కప్పుకొని రాజశేఖర రెడ్డి అండదండలతో రాజకీయంలోకి వచ్చావని అన్నారు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని భారతీయమ్మపై నిందలు మోపడం, అసత్య ఆరోపణలు చేయడం, జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడం, మహిళలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై రాజమౌళి మండిపడ్డారు. కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనో పులిందల్లోనో చూడగలుగుతాం. నమస్కారం తల్లి అని హెచ్చరిస్తాం, బాగుండారన్నా అంటుంది, అంతే. అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన, సంస్కారహీనుడై. 400 కేజీలు భారతమ్మ బంగారు కొనిందంటాడు. సరే ఏమన్నా అర్థం పర్థం ఉండే మాటలేనవి? 400 కేజీల బంగారు భారతమ్మ కొనిందంట. ఇప్పుడు ధనదాహం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట. భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆదినారాయణ రెడ్డి మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు. ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది. 500 రూపాయలకు కూడా ఇబ్బందులు పడిన రోజులు ఉండే వాళ్ళు. రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలవని రాజకీయ కుటుంబం అది. వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉండారంటే ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని. ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం. 100% చెప్తా. నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల. ప్రధానమంత్రి స్వనిధి పథకం పేదలకు వరంగా మారిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ పరిధిలో 2012 మంది లబ్ధిదారులకు 5 కోట్ల రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఇక వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలను రుణం తీసుకోకుండా చిరు వ్యాపారులకు ప్రభుత్వమే తక్కువ వడ్డీతో రుణం సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. 15,000 నుంచి 50,000 వరకు ప్రభుత్వం రుణం మంజూరు చేస్తుందని అన్నారు. దీని ద్వారా వారి వ్యాపారాన్ని చేసుకుని వృద్ధి చెందితే రుణ పరిమితి పెంచి మరింత రుణం ఇచ్చే ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇక దీనిని చిరు వ్యాపారులు వినియోగించుకొని జీవనోపాధి మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచించారు. సహాయక చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో పీడీ గారి సమక్షంలో, మెప్ప పీడీ గారి సమక్షంలో. దీని కింద కడప నియోజకవర్గంలో దాదాపు 5 కోట్ల రూపాయల పైన ఈ యొక్క చెక్కుల పంపిణీ జరగడం జరుగుతోంది. దాంట్లో దాదాపు 2,112 మంది లబ్ధిదారులు దీని మీద
లబ్ధి పొందే అవకాశం ఉంది, లబ్ధి పొందుతున్నారు. ఇంకా ఎవరన్నా అప్లై చేయకపోతే ఇంకా అప్లై చేసుకునే టైం ఉందని చెప్పి పీడీ గారు తెలియజేసుకుంటున్నారు. దీని కింద వెండర్స్, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల మీద డిపెండ్ కాకుండా అధిక వడ్డీలతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఈ యొక్క దళారీల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఈ యొక్క చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు లోన్లు సమకూర్చి బ్యాంకుల్ని దాంట్లో సహకారంతో ముందుకు తీసుకొచ్చేసి దాదాపు 15,000 నుంచి 50,000 వరకు వీళ్ళకి రుణాల మంజూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తా ఉంది. ఈరోజు మేడ్చల్ జిల్లా కుకట్పల్లి పరిధిలోని మూసాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నారు. ఇక సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అధికారులు పూర్తిగా అదుపులోకి తీసుకుని దానికి నిర్మించారు. ఇక ఆఫీసులోకి ఎవరిని కూడా అధికారులు అనుమతించలేదు. పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ పైన మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళ యొక్క ఆర్డర్స్ ప్రకారము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. కూకట్పల్లిలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీస్ పైన ఈరోజు మేము మా యొక్క టీమ్ తోటి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో భాగంగా ఇక్కడ ఎస్ఆర్ఓగా పనిచేస్తున్న కె వేణుగోపాల్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ ప్లస్ లోపల ఉన్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళందరినీ విచారణ చేస్తున్నామండి. కొన్ని అవకతవకలు ఇక్కడ లోపల జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చాయి. సో అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ మేము రికార్డ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఏమన్నా గుర్తించారా మీరు? అవకతవకలు జరిగిన డాక్యుమెంట్స్ ఏమైనా గుర్తించారా? కొన్ని డాక్యుమెంట్స్ ఎక్కడైతే అసలు డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉండకూడదు ఆ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర కొన్ని ఉన్నాయి. అట్లాగే కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్స్కి యాక్చువల్గా పనేం లేదు లోపల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, అయినా వాళ్ళు లోపలికి వచ్చినారు. సో కాబట్టి ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. డాక్యుమెంట్ రైటర్లు ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా మీరు? ఇప్పుడు విచారణ జరుగుతున్నామండి. ఇంకా ఇది విచారణ, ఇది సర్ప్రైజ్ చెక్. ఇది దీంట్లో ఎంక్వైరీ అనేది ఉంటుంది, విచారణ ఉంటుంది. దీంట్లో మెదక్ జిల్లాను అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్. కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్మించారు. ఎవరైనా అధికారులు లేదా వాళ్ళ సిబ్బంది అధికారులకు అవినీతి ఆలోచనలు ఉంటే విరమింపజేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా అధికారులకు సూచించారు. ప్రజల పట్ల ఉద్యోగులు జాలి, కరుణ కలిగి ఉండి వృత్తి పట్ల నిబద్ధతగా ఉండాలని అన్నారు. పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల పరతం పడతామని అన్నారు. ఉద్యోగులందరూ నీతి నియమాలు అలవర్చుకోవాలని సూచించారు. వీరి శాఖలో పేరుకుపోతున్న అవినీతికి కూటికి వేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ప్రభుత్వ ఉద్యోగులేనని తెలిపారు. అధికారులందరూ ఏకతాటిగా అవినీతిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి, ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిస్వార్థంగా, ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు. ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పనిచేయవచ్చు, బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరప్ట్ బిహేవియర్లో ఉండొచ్చు. మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి, అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరూ కూడా పిలిచి ఐడిఓసీలో మనము ఎథికల్ బిహేవియర్ మీద, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు, సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితం చేసే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలే మనకు దేవుళ్ళు. సో వాళ్ళ వల్లనే, వాళ్ళు కట్టే ట్యాక్స్ల వల్లనే మనకు అందరికి కూడా శాలరీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి హింసించకుండా సో వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. అటువంటి హేయమైన చర్య ప్రజలను హింసించడం అనేది, సో వాళ్ళ నుంచి నిరుపేదల దగ్గర నుంచి వాళ్ళ నుంచి హింసించి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తప్పు బిహేవియర్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో మన జిల్లాలో ఉన్న అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా, నిస్వార్థంగా సో ప్రజలకు సేవ చేయాలనేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.
సో దీన్ని మనం ఇక్కడితోనే ఆపేయకుండా ఫీల్డ్ లెవెల్ వరకు ఒక గ్రామ పంచాయతీ స్థాయి వరకు కూడా శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర గురుస్వామి, రజనీ గురుస్వామి, అదేవిధంగా శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 26వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక 25వ రోజు రాత్రి గండిపేట వాస్తవ్యులు గోపాల లక్ష్మణ్, మోనిక, లోహిత్, అక్షయ, దివ్య స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. 26వ రోజు తెల్లవారుజామున కమలాపూర్ నుంచి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసి 10 గంటలకి సాలెంకు చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 26వ రోజు మధ్యాహ్నం నర్సింగ్ వాస్తవ్యులు జల్లి రాజీవ్ గాంధీ, నర్సింగి, దివ్యారాణి, అన్విక, ఆకృతి స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఇక అనంతరము కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి పాదయాత్ర సాయంత్రం సాలె అయ్యప్ప దేవాలయానికి చేరుకున్నారు. ఇక అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ మహాపాదయాత్రలో ప్రారంభించుకున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతుంది. శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం మన సేలం అయ్యప్ప టెంపుల్ అన్నదాత ప్రభువులు, నార్సింగి వాత్సవ్యులు, అందాడ గోత్రం, జిల్లా రాజీవ్ గాంధీ, నర్సింగ్, దివ్యరాణి, అనిక, ఆకృతి స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులకి మన భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం స్వామి. మన అన్న స్వామి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు స్వామి. అలాగే ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం స్వామి. స్వామి రామశరణం స్వామి. ఇవాళ మన అల్పారదాత ప్రభువులు గండిపేట వాత్సవ్యులు, పసుపునీటి గోత్రం, గోపాల్ లక్ష్మణ్, మౌనిక, లోహిత్, అక్షయ్, దివ్య స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. అన్నా స్వామి అనుకున్న పనులు ఎల్లప్పుడూ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి సేవా కార్యక్రమాలు జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. స్వామి ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు అయోధ్య రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో హిందూ ఐక్యవేదిక, బీజేపీ, ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో భారీ ర్యాలీ నిర్వహించి చౌరస్తాకు చేరుకున్నారు. రామగుండం కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన ఆలయాలను పరిశీలించి ఆ ప్రాంతాలలో ఉన్న గ్రామ దేవత అమ్మవార్లకు కుంకుమ పసుపుతో పూజలు చేశారు. ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే అదే ప్రాంతాలలో ఆలయాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం ఐక్యమత్యంగా నిలిచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి కుట్రల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని, తగిన ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుందని ప్రతినిధులు పేర్కొన్నారు. హిందూ ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను, మున్సిపల్ అధికారులను, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను, ఇంకా ఇతరత్ర ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తిరిగి అదే ప్లేసులలో దారి మైసమ్మలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. హిందూ దేవాలయాలను కూలగొట్టినట్టు ఇతర మతస్థుల దేవాలయాలను కూలగొడతారా? ఇంకా ఒకవేళ గోదావరి కట్టలో కూలగొడదామనుకుంటే రామగుండంలో ఉన్నాయి, అక్కడ శ్రీనివాస్ టాకీస్ దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఏడున్నది పోలీస్ స్టేషన్ వెనుకున్నది, జేఎం కాలనీ ఏరియాలు ఉన్నాయి. రామగుండంలో అయితే విచ్చలవిడిగా పెట్టుకున్నారు. అవి జోలి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను కూలగొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన దీని వెనుక ఎవరున్నాయి, కుట్రదారులు ఎవరున్నా సమాజానికి తప్పైన దానికి క్షమాపణ చెప్పాలి. జరిగిన నష్టపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం, హిందూ సమాజం దెబ్బ అంటే ఏంటో చూపెడతామని. హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మేనేజ్మెంట్ నిరసనకు దిగింది. కలెక్టరేట్ ముందు బటాయించి నిరసన తెలిపారు.
పెండింగ్ ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ తీరుపై సుందర్రాజు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఉన్నత విద్యా సంస్థలు బంద్ చేసినా ప్రభుత్వానికి చలనం లేదని అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలోని బ్రిలియంట్ పాఠశాలలో టాస్మా ఆధ్వర్యంలో మండల స్థాయి ఖోఖో, కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో మండలంలోని బ్రిలియంట్ సెయింట్ అగ్నెస్, ఇక లిటిల్ మైండ్స్ మిలీనియం పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక అవుతారని వారు తెలిపారు. స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడండి. స్పోర్ట్స్ స్పిరిట్, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది ముఖ్యం కాదు. గెలవాలనే పట్టుదల ఉండాలి. ఆటలాగా ఆడాలి, అంతేగాని ఏదో కొట్లాడుకున్న మాత్రం ఆడక. ఓకేనా? డోంట్ ఫైట్ బట్ ప్లే. ఓకే, ప్లే ఫర్ ద లైఫ్. మనకు అనుకుంటుంది హ్యాపీనెస్ ఇచ్చేది. కాబట్టి వాళ్ళు జిల్లాకు వెళ్ళడం జరుగుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఆడండి. మీకు ఎవరికి తగిలినా, మీ పాఠశాల కరెస్పాండెంట్ ఏ స్కూల్ తగిలినా అందరికి కూడా బాధగా ఉంటుంది. కాబట్టి క్రీడలో చాలా జాగ్రత్తగా తెలివిగా ఆడి మీరు మంచి విజయాలు నమోదు చేసుకుంటే మన డోనకల్ కి మంచి పేరు తీసుకొని వస్తే భవిష్యత్తులో మరిన్ని పోటీలు కూడా నిర్వహిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో వంట నౌకరికి ఇచ్చిన భూమిని వాడపల్లి దేవస్థానం వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే నౌకరి కొరకు ఇచ్చిన భూమిని వారు సరిగా చేయనందున ఆలయం అధికారులు చర్యలు తీసుకున్నారు. హైకోర్టు CCLA తీర్పు నిమిత్తం ఈ భూములను తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించి వంట నౌకరికి సంబంధించి వంట నౌకరి చేయనందున దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ గారు, వి సత్యనారాయణ గారు, అలాగే మన ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ SI గారు రాము గారు వారు బందోబస్తు రావడం జరిగింది. అలాగే మన తహసీల్దార్ గారు, వారి స్టాఫ్, సర్వేయర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ప్రశాంతంగా మనం పొజిషన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఎవరైనా చేసుకున్నట్లయితే శిక్షార్హులు అవుతారు. ఆత్రేయపురం ఇన్స్టాగ్రామ్ వేదికగా నైజీరియన్ సహకారంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 3 నిందితులను రాజేంద్రనగర్ SOT లా అండ్ ఆర్డర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల విలువ చేసే 18 గ్రాముల MDMA, 130 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ DCP యోగేష్ గౌతమ్ తెలిపారు. బెంగళూరు నుంచి సంతోష్, సందీప్, శివకుమార్ డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయించినట్లు DCP తెలిపారు. ఇక ప్రైవేటు బస్సుల్లో రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు. వీరి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన వినియోగదారుల సాయిబాబా, విశాల్ రెడ్డి, సామీలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని DCP వివరించారు. పట్టుకోవడం జరిగింది ఆరాంగఢ్ చౌరస్తా దగ్గర. ఆ ముగ్గురు ద్వారా మళ్ళీ అక్కడ సప్లయర్స్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం అనేది ప్రయత్నం ఉండే. వాళ్ళని కూడా ఆ ముగ్గురుని ఐడెంటిఫై చేసి ఆ ముగ్గురుని కూడా HP పెట్రోల్ పంప్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ బెంగళూరు నుంచి ఎవరైతే వచ్చారు వాళ్ళ పేరు తంగడి సంతోష్, 26 ఇయర్స్, ఆయన ప్రైవేట్ బిజినెస్ చేసేవాడు. తర్వాత గాంధీ సందీప్, 23 ఇయర్స్, నర్సరీ బిజినెస్. తర్వాత కాండేపల్లి శివకుమార్, లారీ డ్రైవర్. ఈ ముగ్గురు బెంగళూరు నుంచి బస్ ద్వారా ఇక్కడ వచ్చారు. నిన్న రాత్రి స్టార్ట్ అయ్యి ఈ రోజు మార్నింగ్ మన దగ్గరికి వచ్చారు. దెన్ అమ్మడానికి ప్రయత్నంలో ఇప్పుడు పాలక సాయిబాబు, 25 ఇయర్స్, IT ఎంప్లాయీ. తర్వాత కొత్త విశాల్ రెడ్డి, 28 ఇయర్స్, ప్రైవేట్ ఎంప్లాయీ. భారతదేశంలోని 2వ కర్మాగారంగా పేరొందిన మణుగూరు బారాజుల కర్మాగారంలో ఉద్యోగం ఇప్పిస్తారని 10 లక్షలు కాజేసిన ముఖం చాటేసిన
ఘటన కలకలం రేపుతుంది. ఇక ఎంఆర్పీఎస్ కుల సంఘం నాయకులు, ఐటీసీ ఉద్యోగి, మణుకూరు హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగితో కలిసి ఇల్లెందు పట్టణము తిలకనగర్ కాలనీలోకి చెందిన తండ్రి కొడుకులనే కిషన్ కుమారు, తండ్రి మల్లేష్ వద్ద హెవీ వాటర్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారు. అయితే సంవత్సరం పైగా అయినా ఉద్యోగం ఇప్పించుక డబ్బులు ఇవ్వక రేపు మాపు అంటూ తిప్పుతూ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తుంటే అశ్వరాపురం మండలం అణుశక్తి నగర్ గ్రామంలోని ఎంఆర్పీఎస్ నాయకుడు గద్దల నాగేశ్వరరావు ఇంటి ముందు తండ్రి కొడుకు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య చేసుకుంటామని నిరసన తెలిపారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు అన్యాయం చేసిన వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గద్దల నాగేశ్వరరావు, భరత్ కుమార్ ప్లస్ భరత్ రెడ్డి వీళ్ళు మా అబ్బాయి ఉద్యోగ విషయంలో మా దగ్గర 7 లక్షల క్యాష్, 3 తులాల బంగారం తీసుకున్నారండి. మా అబ్బాయికి జాబ్ పెట్టిస్తామని అంటే ఈ గద్దల నాగేశ్వరరావు ఎంఆర్పీఎస్ మాదిగొల్లని అయితే అతను మాకు అట్లా పరిచయం అన్నట్టు. ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు. మా అబ్బాయికి అప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటే జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళు అయితే బాగుండని మాకు 2-3 జాగాల్లో ఫెయిల్ అయింది అన్నట్టు పెళ్లి సంబంధం. అయితే ఈ నాగేశ్వరరావు గారితో చెప్తే అన్నారు, అన్న మరి భరత్ కుమార్ మా ఫ్రెండే హెవీ వాటర్ ప్లాంట్లో మాకు జాబ్ పెట్టిస్తాడు, ఇంతకుముందు వేరే వాళ్ళకి పెట్టించాడని అంటే సరే అని నమ్మి వచ్చాను. డిసెంబర్ 14వ తారీఖు రోజు మేము ఇదే హెవీ వాటర్ ప్లాంట్లో 7 లక్షలు క్యాష్ ఇచ్చాము. డిసెంబర్ 25వ తారీఖు రోజు ఫస్ట్ తారీఖు జీతం డ్యూటీలో ఎక్కిస్తానంటే 3 తులాల తాడు మా వైఫ్ది పిస్తల్ తాడు అది తీసి ఇచ్చాము. ఫస్ట్ తారీఖే డ్యూటీలో ఎక్కడమే అని అంటే అప్పుడే డిసెంబర్లోనే లోపలికి ఫోన్ తీసి. ఏ సంవత్సరం? అశ్వాపురం పోలీస్ స్టేషన్ నందు ఇల్లెందు చెందిన నెలవేని మల్లేష్ ఒక ఫిర్యాదు ఇచ్చినాడు. దాని ప్రకారం అతని కుమారుని ఉద్యోగం కోసం అశ్వాపురం సంబంధించిన గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ రెడ్డి అనే 2 వ్యక్తులు హెవీ వాటర్ ప్లాంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తానని చెప్పి సుమారు 7 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక బంగారు మంగళసూత్రం కూడా తీసుకున్నారు. అయితే వారిని ఎన్నిసార్లు అడిగినా కూడా ఉద్యోగం ఇప్పించకపోవడంతో, అలాగే వారి మీద అనుమానం రావడంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. జాబ్ ఇస్తామని చెప్పి నాగేశ్వరరావును గద్దల నాగేశ్వరరావు రాజిరెడ్డి పిలిపించి డబ్బులు తీసుకొని పిలిపించారు. సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఇంటర్వ్యూ ఉన్నదని చెప్పి మళ్ళీ పిలిపించి లోపలికి తీసుకెళ్ళి ఎవరినో ఎంప్లాయీని పరిచయం చేసి కొన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. దాని తర్వాత అయిపోయింది వెళ్ళు అని అన్నారు. ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. లగేజ్ తీసుకుని క్వార్టర్స్ వచ్చిందని వచ్చాను. అక్కడిక్కడ ఉండి తిప్పించి సార్ లేరు వెళ్ళిపోయారు. మళ్ళీ రా అని చెప్పి ఒక 2-3 టైమ్స్ ఇదే చేయడం జరిగింది. డిసెంబర్లో జనవరి 1st ఎక్కడమని చెప్పారు. మళ్ళీ జనవరిలో 15 డేస్ అన్నారు. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత 15 డేస్ అన్నారు. మా వైఫ్ని 1 మంత్ బ్యాక్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ 3 డేస్ బ్యాకే మా అక్కడి నుంచి తెలిసింది మీ వైఫ్ ఇలా కన్సీవ్ ఉన్నారు అని చెప్పి తెలిసింది. అది వాళ్ళు చెప్పకపోవడం నాకు బాధ అనిపించడం, దానికోసం నేను నైట్ బయలుదేరి ఇంటికి వచ్చి నాన్న ఒకసారి పోయి మాట్లాడొద్దాం కదా అని చెప్పి మా ఫాదర్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను. శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క హరిజన వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. కాశీబుక్క హరిజన వీధికి చెందిన కొత్తపల్లి లీలావని అయితే మహిళ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానిక యువత వార్డు కౌన్సిలర్ ప్రతినిధి పోతనపల్లి హరిప్రసాద్ ఆధ్వర్యంలో మంటలను ఆర్పివేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారముగా హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్తో పాటు పలు గృహోపకరణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని నిరుపేద కుటుంబానికి చెందిన లీలావతి బోరణ విలిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. పట్టపగలే నడి రోడ్డుపై కత్తులతో దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న రౌడీ షెట్టర్లు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే బుధవారం మెడ్చల్ జిల్లా జగిత్యాలగుట్టలో పట్టపగలు జరిగిన కత్తి దాడి ఘటనలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్టాండ్ సమీపంలో రషీద్ అనే యువకుడిపై పాలశౌరెడ్డి ఇక మరో వ్యక్తి కత్తితో దాడి చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో రషీద్కు తీవ్ర రక్తస్రావం కాగా అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు. ఆర్థిక లావాదేవీలపై రషీద్, పాల్శౌరెడ్డి మధ్య వివాదం నెలకొన్నట్లు గుర్తించారు. ఇక రౌడీ షీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన రషీద్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
పోలీసుల దర్యాప్తులో ఈ ఘర్షణకు వెనుక ఒక ట్రాన్స్జెండర్తో ఉన్న డబ్బు పంచాయతీ కారణమని బయటపడింది. ఇక బాలనగర్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్ ఫిర్యాదు చేసిన విషయం రషీద్కు కోపం తెప్పించగా బాలశౌరెడ్డి అనే దానికి కారణమని అనుమానించారు. ఇక దీనిపై ఇద్దరి మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో బాలశౌరెడ్డి చివరకు రోషన్పై కత్తి దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్న దాని మీద కావచ్చు, దీని మీద వీళ్ళు ఒకరికొకరు గ్రెడ్జెస్ పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశౌరెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ ని రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మహేందర్ మనోహర్ ఇద్దరు ఆడికి ఆటోలో దిగ్గానే వీళ్ళు ప్లాన్ ప్రకారము మైమూద్ వచ్చేసి అతన్ని పట్టుకోవడము. ఈ ఆల్రెడీ ఇతను బాలశౌరెడ్డి అమెజాన్ లో ఒక నైఫ్ ను కూడా ముందస్తుగా బ్లడ్ స్టెయిన్ క్లాత్స్, మొబైల్ ఫోన్స్, ఒక బుల్లెట్ బండి. వరకు బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ.